నమస్కారం అండి. రణస్థలం విఆర్ఓ జగన్నాథం గారు. ఏంటి మళ్ళీ ఎస్సీల మీదకి వెళ్తున్నారని తెలుస్తుంది. ఎస్సీలు ఖాళీ చేయాలని. సార్ మీకు తెలిసిన విషయం ఏంటంటే 90 నుండి కూడా ఇదే జరుగుతుంది గొడవ. ఆ ఊర్లో వాళ్ళు ఆ ముగ్గురు వాళ్ళ చుట్టాలు బంధువులు వాళ్ళందరూ కలిపి మేము గొడవలు పడినప్పుడల్లా ఎస్సీ వాళ్ళు లాగుతారు. ఎన్నాళ్ళు చేస్తారు సార్ ఈ కథలో వాళ్ళతో పాటు మీరు కూడా? ఇదేమైనా మీకు పద్ధతి అనిపిస్తుందా సార్? విఆర్ఓ గారు మీకే, జగన్నాథం గారు, రణస్థలం విఆర్ఓ జగన్నాథం గారు మీకే పెడుతున్నాం. రణస్థలం రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి మేము రాలేకపోయాము, ఎంఆర్ఓ దృష్టికి మా దాకా రాలేదంటే దానికి కేవలం పులప వెంకట్రావే కారణం. భూమి మీదకి మేము వెళ్ళలేకపోయామంటే దానికి బావరాజు అప్పారావు, పెద్దింటి చిన్నారావే కారణం. ఆ విషయం మాకు తెలుసు, అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. 34 సంవత్సరాలుగా ఒక కుటుంబం పోరాడుతుంది అంటే దేనికో తెలుసా? ఏ ప్రభుత్వం ఉంటే ఆ గొడుగు పడుతున్నారు వాళ్ళు. ఆ విషయం అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు, మాకు తెలుసు. అర్థమైందా? ఏ ప్రభుత్వం మొన్నటిదాకా వైసీపీలో ఉన్నారు, చక్కగా భూమి అమ్మేశారు, ఇప్పుడు టీడీపీలోకి వచ్చేసారు. వదిలేస్తామనుకుంటున్నారా సార్? వదలం. వాళ్ళతో పాటు మీరు నేరస్తులు అవుతారా? లేదంటే పద్ధతి ప్రకారంగా ఆ ఎస్సీల జోలికి ఎందుకు వెళ్తున్నారు సార్ మీరు? నాకు అర్థం కాదు. ఎస్సీలకి గవర్నమెంట్ ఇచ్చింది భూము, మాకు గవర్నమెంట్ ఇచ్చింది భూము, మీకు గవర్నమెంట్ ఇచ్చింది ఉద్యోగం. ఆ ఉద్యోగంతో నువ్వు డ్యూటీ చేస్తున్నావు, అది మర్చిపోకు. మీకుగా నిజంగా పవర్ ఉండి న్యాయంగా పోరాటం చేస్తే, న్యాయంగా ధర్మంగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే కనుక చెరువుని కబ్జా చేసిన వాళ్ళు లేపు. అక్కడ చెరువుని కబ్జా చేసిన ఉన్నారు కదా, ఈ పులప వెంకట్రావు, పెద్దింటి చిన్నారావు, ఈ బావరాజు అప్పారావు, ఇంకా ఉన్నారు ఈ పులపోలకి ఆ బావరాజు చుట్టాలు, వాళ్ళందరినీ లేపండి మీకు చేతనైతే. లేదంటే మా భూమి మాకు అప్పచెప్పండి. అంతేగాని మళ్ళీ కానీ నువ్వు ఆ ఎస్సీల మీదకి వెళ్ళావా, ఎస్సీలకి వెళ్ళి ఖాళీ చేయండి, ఆమె అల్లరి పెడుతుందని చెప్పావా, నీకు పద్దాక నీకు ట్రోలింగ్ నడుస్తుంది. నాకు మాట వినపడిందా నీకు వీడియో వచ్చేస్తుంది చూడు, సోషల్ మీడియా వేదిక అవుతుంది. మీరు తప్పుకుంటే బాగుంటుంది. వాళ్ళ ముగ్గురినే టార్గెట్ చేస్తాము.